Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మీ ముంగటున్న బైక్ వచ్చేసి హంటర్ 350 2024 మోడల్ బైక్ అన్నమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 2024లో హంటర్ 350 పైన ఒక రెండు కొత్త కలర్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. చూడడానికి రెండు కలర్స్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి డాపర్ ఆరెంజ్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసి మనకి డాపర్ గ్రీన్. ఇక్కడ మీకు వీడియోలో కనబడుతుంది వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. సో రెండు కలర్స్ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. సో మీకు వీడియోలో ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు కానీ సో లైవ్ లో చూసినప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి అన్నమాట రెండు కలర్స్. సో ఈ 2024 మోడల్లో బైక్లో మనకి ఏమేమి చేంజెస్ చేశారు అండ్ కలర్ అప్డేట్ ఎలా ఉందని మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని కంటిన్యూగా చూడాలి. వీడియో మీకు యూస్ఫుల్ అయినా, వీడియో మీకు నచ్చిన వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అప్పుడే మనం జల్దీ 5K ఫ్యామిలీ అయితే రీచ్ అయిపోతాము. అండ్ ఇలాంటి బైక్ కంటెంట్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోని. సో వాళ్ళని కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోకి వచ్చేసి ఒక 1K వ్యూస్ ప్లస్ 500 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో తప్పకుండా టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. సో మీరు కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇట్లా ఫాలో కాకపోతే కింద లింక్ అయితే ఇచ్చాను. సో వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. అండ్ ఇంకా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక ఇంజన్ గురించి అన్నమాట. ఇది వచ్చేసి మనకి 349.34 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ FI ఇంజన్ అండ్ ఆయిల్ కూలర్ రేడియేటర్ అయితే ఏముండదు. సో ఆయిల్ కూలర్ సర్క్యూట్ వచ్చేసి మనకి ఇంజన్ హెడ్ పైన అయితే ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి మనకి మొత్తం ఇంజన్ అనేది కూల్ అవుతుంది. అండ్ ఇంజన్ డిపార్ట్మెంట్లో 2024లో ఏం చేంజెస్ అయితే చేయలేరు మనకైతే, సేమ్ ఇంజన్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ హంటర్ 350 యొక్క పవర్ అండ్ టార్క్ గురించి. సో పవర్ వచ్చేసి 20.2 PS పవర్ ఎట్ 6100 RPM లో అవుతుంది. అండ్ టార్క్ వచ్చేసి 27 Nm టార్క్ ఎట్ 4000 RPM లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి బ్రేక్ పెడల్ అన్నమాట. సో వచ్చేసి ఓపెన్ టీత్ అవుతుంది. సో మీకు మంచి గ్రిప్ అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి రైడర్ ఫుట్ పెక్స్, ఇవి వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ అండ్ ఇవి వచ్చేసి మనకి పిలియన్, ఇవి వచ్చేసి ఫోల్డబుల్, క్వాలిటీ బాగున్నాయి. ఇంకా ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. సో 5 గేర్లు అయితే ఉంటాయి ఈ బైక్ లో అయితే. అండ్ ఇంకా మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ అవుతుంది. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంది. అట్లా మనకి బైక్ లో సెంటర్ స్టాండ్ కూడా ఉందన్నమాట. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేసి మనకి చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. చైన్ అనేది మొత్తం ఓపెన్ అయితే ఉందన్నమాట. సో ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. సో అప్పుడే మనకి చైన్ లైఫ్ టైం అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అన్నమాట. ఇంక బైక్ యొక్క సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఫ్రంట్ వచ్చేసి మనకి 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి మనకి 130 mm ట్రావెల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ సస్పెన్షన్ కింద మనకి రిఫ్లెక్టర్ కూడా ఉంది. అండ్ సస్పెన్షన్ కి మనకి రబ్బర్ బూట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దుమ్ము ధూళికి ఇట్లా సస్పెన్షన్ లోకి పోకుండా ఇవైతే హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి అడ్జస్టబుల్ 6 steps అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ రేర్ సస్పెన్షన్ ని మన కంఫర్ట్ కి తగ్గట్టు అయితే. సో టోటల్ గా బ్యాక్ సైడ్ మనకి 2 షాక్ అబ్జార్బర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా హంటర్ 350 యొక్క బ్రేక్స్ గాని చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS తో అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకుంటే మనకి 300 mm డిస్క్ అయితే ఉందన్నమాట. అట్లా మనకి ఫ్రంట్ ABS కూడా ఉంది. అండ్ క్యాలిబర్స్ వచ్చేసి మనకి ఇవి ఫ్రంట్ 2 piston క్యాలిబర్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా రేర్ డిస్క్ సైజ్ చూసుకుంటే రేర్ వచ్చేసి మనకి 270 mm డిస్క్ అయితే ఉంది. అట్లా మనకి రేర్ కూడా ABS అయితే ఉందన్నమాట. అండ్ క్యాలిబర్ వచ్చేసి రేర్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ హంటర్ 350 యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ చూసుకుంటే సో వీల్స్ సైజ్ వచ్చేసి మనకి 17 inches అలో వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ వీల్ పైన చూసినట్టయితే మనకి బాడీ కలర్ రిమ్ టైప్ అయితే ఉంది. దాంతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కూడా అయితే చేశారు. సో ఈ కలర్ అయితే చాలా బాగుంది. రెండు టైర్ సైజ్ వచ్చేసి 110/70 17 inches టైర్ అయితే ఉందన్నమాట. అట్లనే మనకి రేర్ వీల్ పైన కూడా మనకి గ్రీన్ కలర్ రిమ్ టైప్ అయితే ఉందన్నమాట. రేర్ టైర్ సైజ్ వచ్చేసి 140/70 17 inches టైర్. అండ్ ఈ బైక్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ C8 ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఈ హంటర్ 350 యొక్క డిజైన్ గురించి. సో డిజైన్ అయితే ఏం చేంజెస్ అయితే చేయలేరు, సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ డిజైన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ వచ్చేసి మనకి రౌండ్ హాలోజన్ హెడ్ లైట్ అవుతుంది. లోపల చిన్న పైలట్ ల్యాంప్ అవుతుంది. ఇంకా టర్న్ ఇండికేటర్స్ కూడా వచ్చేసి మనకి హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఈ బైక్ లో మనకి లైటింగ్ సెటప్ LED కి అప్డేట్ చేస్తుంటే బాగుండు కనీసం ఈ ఇయర్ లో అయినా. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ మడ్ గార్డ్, ఇది ప్లాస్టిక్ దే అండ్ ఈ కలర్ మీద లైట్ పడ్డప్పుడు షైన్ అవుతుంది బ్లాక్ కలర్ అయితే. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక ఫ్రేమ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి డబుల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్. అండ్ ఫ్రేమ్ కి మధ్యలో చూసినట్టు మనకి హార్న్ అయితే ఉందన్నమాట, సింగిల్ హార్న్. అండ్ ఇక్కడ ఇంజన్ గానీ ఎగ్జాస్ట్ గానీ ఫ్రేమ్ గానీ మొత్తం మనకి బ్లాక్ ట్రీట్మెంట్ అయితే చేశారు. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కలర్ పైన అయితే. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ లో చూసినట్టయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్ తోని. అండ్ దాని పక్కన మనకి రైడెన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కి అటు సైడ్ వచ్చేసి మనకి ప్యూర్ అని అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసినట్టయితే మనకి ఫ్యూయల్ లిడ్ వచ్చేసి క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ దాని ముందట మనకి E20 స్టిక్కర్ అయితే ఉంది. అండ్ ఈ కలర్ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ అయితే. అండ్ ఇక్కడ సైడ్ ప్యానల్స్ పైన మీరు చూడండి హంటర్ 350
350 అనే బ్రాండింగ్ వచ్చేసి మీకు వైట్ అండ్ గ్రీన్ కలర్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇంకా కింద చూసినట్టయితే మనకి బైక్ ఒక ఎగ్జాస్ట్ అయితే ఉందన్నమాట. సో ఎగ్జాస్ట్ కూడా మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు, చూడడానికి చాలా బాగుంది. ఇంక బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ సీట్ అయితే ఉందన్నమాట. రైడర్ కంఫర్ట్, పిలియన్ కంఫర్ట్ చాలా బాగుంది అండ్ మీరు ఫ్యామిలీకి కూడా వాడుకోవచ్చు, సింగిల్ సీట్ కాబట్టి. సో లేడీస్ కూడా సైడ్ లో కంఫర్ట్ అయితే కూర్చోవచ్చు అనమాట. ఇంకా గ్రాబ్ రిల్స్ చూసినట్టయితే మనకి స్ప్లిట్ గ్రాబ్ రిల్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ అయినా కూడా వీళ్ళు క్వాలిటీ బాగానే మెయింటైన్ చేశారు. ఇంకా రేర్ వచ్చేసి మనకి హాలోజన్ టెయిల్ లైట్ ఉంది, అట్లా మనకి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎల్ఈడీకి అయితే అప్డేట్ చేయలేరు ఇయర్ లో కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. సో దాంతో పాటు మనకి పైన లైట్ కూడా ఉంది. ఇంక ఇటుపక్క వచ్చేసి శారీ గార్డ్ అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి హంటర్ 350 యొక్క సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అన్నమాట. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ రెడ్ కలర్ స్విచ్ లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ అట్లనే సెల్ఫ్ స్టార్ట్ అయితే రెండు అయితే ఉంటాయి. దాని కింద మనకి అజర్ లైట్ స్విచ్ అయితే ఉందన్నమాట. సో మీకు కంపెనీ నుంచి స్టాండర్డ్ అయితే వస్తుంది. మీరు ఆఫ్టర్ మార్కెట్ లో అజర్ లైట్ స్విచ్ వేయించుకున్న పని అయితే లేదు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఫ్రంట్ అయితే ఒక ఐ బటన్ అయితే ఉంటుంది. సో ఈ ఐ బటన్ వచ్చేసి కన్సోల్ లో ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి ఐ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అన్నమాట. దాని కింద మనకి ఇండికేటర్ స్విచ్, అట్లే దాని కింద మనకి హారన్ స్విచ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి బైక్ ఒక మిర్రర్స్, సో రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే ఇచ్చారు అండ్ క్వాలిటీ బాగున్నాయి, పర్లేదు. అట్లనే ఈ హంటర్ 350 లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా లేదు, అట్లా మనకి అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే లేవన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి సింగిల్ పాడ్ కన్సోల్ ఈ బైక్ ది. అండ్ మనకి ఎనలాగ్ లో వచ్చేసి స్పీడోమీటర్ ఉంటుంది. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి డిజిటల్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా డిజిటల్ లో వచ్చేసి మనకి సర్వీస్ రిమైండర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంజన్ టెంపరేచర్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ మనకి డిజిటల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న ఐ బటన్ ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ ఏ, ట్రిప్ బి, అట్లా మనకి ట్రిప్ ఎఫ్, అట్లా మనకి ఓడోమీటర్ అయితే ఇవన్నీ మనకి చూపిస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హంటర్ 350 యొక్క డైమెన్షన్స్ గురించి. సీట్ అయితే వచ్చేసి మనకి 800 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 150 mm, వీల్ బేస్ వచ్చేసి 1370 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 13 లీటర్స్. అండ్ ఈ బైక్ యొక్క మొత్తం వెయిట్ చూసుకుంటే మనకి 181 kgs అండ్ టాప్ స్పీడ్ చూసుకుంటే ఈ బైక్ ఇది 115 తెలుస్తుంది. ఇంక బైక్ యొక్క మైలేజ్ చూసుకుంటే 30 నుంచి 35 ఇస్తుంది భయ్య. ఇంత భయ్య వీడియో అయితే హంటర్ 350 గురించి అయితే. అసలు 2024 వచ్చిన హంటర్ లో మనకి ఏమేమి చేంజెస్ చేశారని మీరు నన్ను అడిగితే మాత్రం నేను చెప్పేది ఒకటే, 2024 లో వచ్చిన హంటర్ లో మనకి ఇంజన్ లో కానీ, దాని ఒక పవర్ ట్రైన్స్ లో కానీ, డిజైన్ లో కానీ, లుక్స్ లో కానీ, అండ్ ఆ బైక్ ఒక ఫీచర్స్ లో కానీ, టెక్నాలజీలో కానీ అసలు మనకి ఏం చేంజెస్ అయితే చేయలేరు. సో యాస్టీస్ బైక్ అలానే తీసుకొచ్చారు. కాకపోతే హంటర్ 350 పైన 2024 లో మనకి రెండు కొత్త కలర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఈ కలర్ ఆప్షన్ ఒకటే మనకి అప్డేట్ అయితే చేశారు 2024 లో. ఇంకా బైక్ అయితే యాస్టీస్ అదే తీసుకొచ్చారన్నమాట. సో ఎవరైతే హంటర్ 350 తీసుకుందామని చూస్తున్నారో సో తప్పకుండా వాళ్ళైతే ఈ రెండు కొత్త కలర్స్ పైన కూడా ఒక లుక్ అయితే వేయండి. మీకు ఈ రెండు కలర్స్ తప్పకుండా అయితే నచ్చుతాయి, గ్రీన్ అండ్ ఆరెంజ్ అయితే. సో 2024 లో హంటర్ పైన మనకి కేవలం రెండు కొత్త కలర్ అప్డేట్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఇంకా బైక్ లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే చేయలేరు అన్నమాట. సో ఇంతే అన్నమాట. ఇంకా కింద డిస్క్రిప్షన్ లో మీకు అఫీస్పేట్ లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ SVR మోటార్స్ డీలర్షిప్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్, లొకేషన్ అయితే ఇచ్చాను. ఇంక ఈ బైక్ మీరు కొనుక్కోవాలనుకున్నా లేదంటే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ మీరు తెలుసుకోవాలనుకున్నా వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. ఈ బైక్ గురించి ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారన్నమాట. అట్లనే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినా, వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ చేసుకుని అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి బైక్ రివ్యూస్ మీ ముందుకు తెలుగులో ఇంకా నేను తీసుకొస్తూ ఉంటాను. అలానే వీడియోకి ఇచ్చిన టార్గెట్ మీరు కంప్లీట్ చేయండి, చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్, బై బాయ్.